గాయత్రి మహామంత్ర లేఖన ప్రభావంతో జ్ఞాపక శక్తి పెరిగి మహాత్ముడిగా మారిన కుశాల్ చంద్ గారి యథార్థ గాథ. కుశాల్ చంద్ అనే పిల్లవాడు బాల్యంలో పూర్తిగా మందమతి. ఏదీ గుర్తుండేది కాదు. ప్రతిరోజు తరగతిలో బెంచిపై నిలబెట్టి ఉపాధ్యాయుడు శిక్షించేవారు. అట్లే ఇంటికి రాగానే తండ్రి బెత్తపు దెబ్బలు, చీదరింపులు, చీత్కారాలు తప్పేవి కావు. ఆ చిన్న వయసులో ఈ బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఊరి ప్రక్కన ఉన్న నదిలో దూకాడు. నదిలో మునుగుతూ తేలుతూ 2 మైళ్ళ అవతల ఒడ్డుకు స్పృహ కోల్పోయిన స్థితిలో చేరాడు. గ్రామస్తులు ఆ బాలుని గుర్తించి ఇంటికి తెచ్చి వైద్యం చేయించగా కోలుకున్నాడు. ఒకరోజు ఒక స్వామీజీ కుశాల్ చంద్ గ్రామమైన ఉత్తరప్రదేశ్లోని జలాల్పూర్కు వచ్చి వారి తోటలో బస చేశారు. వారికి రోజు రొట్టెలు ఇచ్చి నాన్న ఆదేశానుసారం గేదెలను నదికి తోలుకొని పోయి నీరు త్రాగించి తిరిగి తోలుకొని వచ్చేవాడు. ఒకరోజు ఆ గేదెలు నది దాటి గట్టు ఆవలనున్న జమీందారు పొలంలో పడి మేసి పైరును నాశనం చేశాయి. అప్పుడు జమీందారు కుశాల్ చంద్ను చితకబాదాడు. స్కూల్లో దెబ్బలు, ఇటు నాన్నగారి దెబ్బలు భరించలేక దేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. నాన్న ఆదేశానుసారం రొట్టెలు తీసుకువెళ్ళి స్వామీజీ దగ్గర దిగాలుగా, నీరసంగా, నిరాశగా ఒక ప్రక్కన నిలబడ్డాడు. కుశాల్, ఏమిటలా ఉన్నావు? కారణమేమిటని ప్రేమగా స్వామీజీ ప్రశ్నించగా కుశాల్ తన దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. తర్వాత స్వామీజీకి తన దీనగాథను వెల్లడిస్తూ, ఎంత ప్రయత్నించినా నాకు ఏదీ గుర్తుండడం లేదు, నేను మందమతిని అని ఆయనతో మొరపెట్టుకున్నాడు. స్వామీజీ ప్రేమగా కుశాల్ను తన దగ్గర కూర్చోబెట్టుకొని, నీ మతిమరుపు పోగొట్టుటకై మందుని ఇచ్చేదనని కాగితంపై పెన్సిల్తో గాయత్రీ మంత్రం రాసి దీనిని ప్రతిరోజు కనీసం 1 గంట సేపు రాయమని మంత్ర అర్థం కూడా చెప్పారు. స్వామీజీ ఆనతి ప్రకారం 5-6 నెలల పాటు కుశాల్ చంద్ మంత్రలేఖనం రాశాడు. మంత్రలేఖన ప్రభావంతో జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో క్లాసులో ప్రథమంగా వచ్చాడు. కానీ తన తరగతి ఉపాధ్యాయుడు తాను కాపీ కొట్టాడనే అనుమానంతో హెడ్ మాస్టర్ గారు దగ్గర ఫిర్యాదు చేశాడు. తను కాపీ కొట్టలేదని, గాయత్రి మంత్రలేఖనంతో తనకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఉత్సాహము పెరిగాయని కుశాల్ చెప్పాడు. ప్రతి పరీక్షలో మంచి మార్కులు రాసాగాయి. తానొక కవిత రాయగా ఉపాధ్యాయుడు తన తండ్రి మెచ్చుకొని చెరొక బహుమతి కూడా ఇచ్చారు. తర్వాత మరి ఒక రోజు సంఘటనతో అనగా మహాత్మా హంసరాజ్జీ ఉపన్యాసానికి రిపోర్టు తయారు చేసి కుశాల్ చంద్ ఇవ్వగా సంతోషించి బాలుని లాహోర్లోని ఆర్యగజిత్ పత్రికలో ఉపసంపాదకుడుగా చేర్చుకొన్నారు. కాలక్రమేణా ఆ పత్రికకు సంపాదకుడయ్యాడు. తదుపరి ఢిల్లీలో హిందీ మిలాప్ అనే హిందీ పత్రికకు స్వయంగా స్థాపించి దానికి అధిపతి అయ్యాడు. కార్లు, భవనాలు అన్నీ వరాలుగా గాయత్రి మంత్రలేఖన ఫలముగా కుశాల్ చంద్కు లభించాయి. మంచి సంతానం, కోట్ల సంపదలు సమకూరాయి. కుశాల్ చంద్ గాయత్రి ప్రేరణ ప్రకారము గాయత్రి మాత చూపిన దారిలో గాయత్రి జపశక్తిని ఈ యుగానికి చాటి చెప్పిన సజీవమూర్తి, ఆదర్శ వ్యక్తి. తర్వాత వారు ఆర్య సమాజ్ అగ్రనాయకులుగా ఆనందస్వామి నామముతో విశ్వవిఖ్యాతి నొంది జాతికందించిన సేవలు మరుపురానివి. 92 సంవత్సరాల వయసు వరకు ఆయన దేశ విదేశాలలో గాయత్రి ప్రచారం చేశారు. ఆయన గాయత్రి మహామంత్రం మరియు ఆనంద గాయత్రి కథ అనే గ్రంథాలు రచించి జాతికందించారు. ఇది గాయత్రి మంత్రలేఖన మహిమ, మందమతిని మహాత్మునిగా మార్చిన యథార్థ గాథ. హరి ఓం తత్సత్.